బాగుంది బాగుంది. కూర బాగుంది కొంచెం పెట్టుకుంటేనే నోట్లోకి పోతుంది, మొత్తం అనిపిస్తుంది కూర. అండి అందరికి నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ అత్త కోనసీమ కోడలు. మా వారు కోడిగుడ్లతో ఏదైనా వెరైటీగా ఉండు పద్మా అన్నారు. అందుకని కోడిగుడ్లతో పొంగనాల కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలాగో తయారు చేద్దాం రండి. ముందుగా నేను 4 కోడిగుడ్లు తీసుకున్నాను. ఈ 4 కోడిగుడ్లని పగలగొట్టుకుని ఇందులో వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, వీడియోలో చూసేటట్టు ఇలా పాల్గొట్టుకుని 4 గుడ్లు ఇందులో వేసేసుకోండి. బాగా గిలక్కొట్టండి అత్తయ్య గారు. ఇందులోనే కాస్త ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. కొంచెం కారం, కొద్దిగా పసుపు, సాల్ట్ 1/2 స్పూన్ వేసుకోండి. అత్తయ్య గారు ఉప్పు, కారం, పసుపు బాగా కలిసేలాగా గిలక్కొట్టండి. సరేమ్మా. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. పొంగనాల పెనం పెట్టేసుకుందాం దీని మీద. ఇది కాస్త వేడవేదాకా వెయిట్ చేద్దాం. పద్మ వేడెక్కినట్టుంది పెన్నము. అవును అత్తయ్య గారు, వేడెక్కింది. ఇందులో ఇప్పుడు కొంచెం నూనె రాసేసుకుందాం. ఇలా నూనె రాసేసుకోండి వీడియోలో చూసినట్టుగా. ఇలా అయితే కాస్త నూనె కూడా మీకు పొదుపు అవుతుంది. ఒక గరిటె తీసుకుని కొద్దిగా ఇందులో వేసేసుకుందాం. ఎక్కువ వేసుకోకండి, కొంచెం కొంచెం వేసుకోండి. ఎందుకంటే ఇది పొంగుతుంది కదా, పొంగేటప్పుడు మళ్ళీ ఇది అంతా బయటకు వచ్చేస్తుంది. పావు భాగమా దానికి? అవును అత్తయ్య గారు, ఎందుకంటే మనం బాగా గిలకొట్టుకున్నాం కదా. పావు భాగం వేస్తే సరిపోతాయి, పొంగుతాయి పొంగుతాయి కదా. పావు భాగం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇలా వేసేసుకోవాల. ఇప్పుడు ఇలా అంతా వేసేసుకున్నాక మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిద్దామండి దీన్ని. లోపు ఈ పొంగనాలు రెడీ అయ్యేలోపు ఇంకో పక్కన స్టవ్ మీద ఇది కూడా వెలిగించేసుకుని ధనియాలు అవి కాస్త పొడి కొట్టేసుకుందాము. ఎందుకంటే మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మాత్రమే వేసుకుని పొడి కొట్టుకుంటామండి కూరల్లోకి. ఎందుకంటే మా అత్తయ్య గారు కాస్త బాగా దంచుతారండి. రోట్లో వేసి ఎప్పటికంటే అప్పుడు కావాలంటే అప్పుడు దంచుతారు. 5 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన ముక్క, అలాగే కాస్త ధనియాలును ఇక కాస్త వేయించుకుని పొడి కట్టుకుందాం దంచు. అత్తయ్య గారు కాస్త ముందుగా ఇవి పొడి కట్టేయండి ధనియాలు అవిని. సరే కొట్టేస్తా. చూస్తున్నారు కదండి, ఇవి పొడి కొట్టేసుకోవాలి. కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మా అత్తయ్య గారు రోట్లు వేసుకుని దంచి వేసుకుంటేనే కర్రీ బాగుంటదని మొదటి నుంచి రోట్లు వేసుకునే దంచుకుంటారు. మీకు కావాలంటే మిక్సీలో కూడా వేసుకుని పొడి కొట్టుకోవచ్చు. చూస్తున్నారు కదండి ఎలా పొంగాయో. వీటిని తిప్పేసుకుందాం. ఇలా రెండో వైపు కూడా తిప్పేసుకుంటే రెండో వైపు కూడా ఎగుతాయి. చూసారా బాల్ లాగా ఎలా వచ్చినాయో, బాగా పొంగాయి కదా. పద్మ ధనియాల పొడి అత్తయ్య గారు. సరే అత్తయ్య గారు, అక్కడ పెడుతున్నా. బాగా వచ్చినాయి, బాగా పొంగినాయి. అవును అత్తయ్య గారు, దీన్ని రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి. మా వీడియోని చూసి వదిలేకుండా లైక్ చేయండి. అంతేకాకుండా కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే గంట సింబల్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే రెండో వైపు కూడా కాలిపోయినాయి కదండి, తీసేసుకొని ప్లేట్లు వేసేసుకుందాం.
చూస్తున్నారా ఎంత బాగా వచ్చినాయో? బాల్ మాదిరి వచ్చినాయి. అవును అత్తయ్య గారు, బాగా వచ్చినాయి. మిగిలింది కూడా పొంగనాలు వేసేసుకుందాం. నూనె రాసేసుకుని వేసేసుకుందాం. ఒకసారి కలుపుకోండి, ఇలాగా కలుపుకొని వేసేసుకుందాం. మనం కర్రీ కోసం 3 ఉల్లిపాయలు, 4 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద కోసేసుకుందాము. అత్తయ్య గారు, ఈ టమాటాలు కాస్త ఉల్లిపాయలు కోసేయండి చిన్న ముక్కల కింద. సరే సరేమ్మా. ఈ పచ్చిమిరపకాయలు మాత్రం మజ్జిగ కోసేసి చీరేసి 4 ముక్కలు వేసేయండి. సరే. అత్తయ్య గారు, అమ్మా చెప్పమా. అయిపోయిందండి. అయిపోతుందమ్మా, అయిపోతుందండి. కొద్దిగా ఉండు. గుడ్డు పొంగనాలు అయిపోయినాయండి. ఇప్పుడు పెనం పెట్టేసుకుందాం కూర కోసం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. అత్తయ్య గారు పట్టుకోండి. పెట్టాను, కాలుతుంది. కళాయి వేడెక్కేంత వరకు ఉండాలి. తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కాస్త బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తున్నాయి. ఇవి కాస్త ఇందులోకి టమాటాలు కూడా వేసేసుకుందాము. అత్తయ్య గారు, టమాటాలు వేసేయండి. అలాగే కొత్త కరివేపాకు 2 రెమ్మలు వేసేసుకుందాం. నేను కలుపుతాలే. వేసేయండి, టమాటాలు వేసేయండి. ఈ టమాటాలు కూడా వేసేసుకున్నాం కదా, అలాగే కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. బాగా మెత్తగా మగ్గనియాలమ్మా. అవును అత్తయ్య గారు, టమాటాలు బాగా మెత్తగా మగ్గాలి. టమాటాలు బాగా మగ్గనివ్వాలి. ఎంత బాగా మగ్గితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఇవి బాగా మగ్గినాయి కదా, 2 స్పూన్ల కారం వేసేసుకుందాం. ధనియాలు ఇందాక పొడి దంచారు కదా మా అత్తయ్య గారు, ఆ పొడి కూడా వేసేసుకుందాం. అలాగే కాస్తంత పసుపు కూడా వేసేసుకుందాం. కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసాం కదా, ఒకసారి కలిపేసుకుందాం. సరిపడంత ఉప్పు కూడా వేసేసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకుందాం. ఇందాక పొంగనాలు వేసుకున్నాం కదండి కోడిగుడ్డుతోటి, అవి కూడా ఒకసారి వేసుకుని ఇందులో కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుందాం అనుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వీటికి బాగా అంటుకుంటాయి. సరిపడా వాటర్ వేసుకుందాం. ఇవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీని మీద గార్నిష్ కింద కొత్తిమీర జల్లేసి ఇంకా మూత పెట్టేసుకుందాం. స్టవ్ ఆపేసుకుందాం. ఇంకా స్టవ్ ఆపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసేసుకుని కలిపేసుకుందాం. కొత్తిమీర జల్లాం కదా, ఒకసారి కొత్తిమీర అంతలా కలిపేసుకుందాం. ఇప్పుడు మా వారికి కర్రీ వేసి రైస్ వేసి పెట్టాను. ఎలా ఉందో చూసి చెప్తారు. మా వారు స్పెషల్ అడిగారు కదా,
ఎలా ఉందో తిని చూసి చెప్తారు. ఓకే ఓకే, తప్పకుండా స్పెషల్ అడిగారు కదా, చేశాను చూడండి. చూద్దామండి. మా ఆవిడ ఫస్ట్ టైం నా కోసం ఈ కర్రీ ఈ రకంగా మాత్రం ఫస్ట్ టైమే చేయడం, చూసేద్దాం. చూస్తుంటేనే బాగా ఉంది అనిపిస్తుంది, మళ్ళీ తింటే గాని తెలియదు. తిని చెప్పండి. అదే బా కాలిపోతుంది. చూస్తున్నారు కదండి, మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఎందుకంటే మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల మాకు ఛానల్ కాస్త ముందుకెళ్తుంది. తింటున్నారు, ఇప్పుడే ఆఫ్ చేశాను కర్రీ. అదే వేడి ఉంది. సూపర్ ఉంది పద్మ, బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కర్రీ చాలా బాగుంటది. చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. సూపర్ ఉంది. సరే గానీ మన ఫాలోవర్స్ కూడా ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ అండి, తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అండి, మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్.